బోర్ అని అంటున్నా బోర్ చూసా ఖుషి అయిపోవాలా ప్రభాస్ హీరో సూపర్ స్టార్ ఎట్లా ఉంది అంటావా సార్ ఎలా ఉంది బాగుంది ఎలా ఉంది అమేజింగ్ ఉంది మూవీ. ఎలా ఉంది ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉంది మల్టీ స్టారర్ లో చూస్తే మీకు ఎలా అనిపించింది అంత స్క్రీన్ అనిపించింది యాక్చువల్ గా కెమియోస్ చేశారు, ఒక్కొక్కరు యాప్ట్ ఉన్నారు దానికి. అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ చాలా ఉన్నాయి సినిమాలో. ప్రభాస్ క్యారెక్టర్ చాలా హైలైట్. స్పాయిలర్స్ ఇవ్వకూడదు కానీ అమేజింగ్ ఉంది మూవీ. అడుగుదాము జర ఈ రివ్యూస్ చెప్పడానికి కూడా ఎందుకే సిగ్గుపడతారా? హాయ్ సార్, ఎలా ఉంది సూపర్ ఇది కదా మనకు కావాలి. చెప్పండి సార్ ఎలా ఉంది ప్రభాస్ యాక్టింగ్? లాస్ట్ 30 minutes అంటే ప్యూర్ సినిమా. ఇక్కడ రండి సార్, మీరు బాగా అరుస్తున్నారు. ఒకసారి ఈయన దగ్గర కూడా తీసుకున్నాం. ఎవరు మేడం హాలీవుడ్ బాలీవుడ్ అన్నది టిఎఫ్ టాలీవుడ్ ఇంకా ఎలాంటి వాళ్ళు ఉన్నారు? హాలీవుడ్ కాదు కదా. ఇంకొకటి ఉండదు దీనికి మించి అర్జునుడు కృష్ణుడు అందరూ వస్తారు. ఇంకా సీరియస్లీ ఏ హాలీవుడ్ పనికిరాదు అసలు. ఎలివేషన్స్ అంటే రాజమౌళి గారు, తర్వాత ప్రశాంత్ నీల్ గారు, ఇప్పుడు వాళ్ళిద్దరిని మించేలా ఉన్న నాగేశ్వరన్ గారు ఎలివేషన్స్ ఇచ్చి పడేస్తారు. స్క్రీన్ మీద అమితాబ్ బచ్చన్ ప్రభాస్ కాంబినేషన్ ఎలా ఉంది? వాళ్ళిద్దరి మధ్య ఉండే యాక్షన్ సీక్వెన్సెస్ అది అరగంట ఉన్నా కూడా అది ఇంకా అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది. అంటే ఆ ఎలివేషన్స్ ఆ యాక్షన్ విఎఫ్ఎక్స్ వరకు కూడా ఇప్పుడు దాకా విఎఫ్ఎక్స్ అంటే రాజమౌళి గారు అన్నారు, ఇప్పుడు విఎఫ్ఎక్స్ అంటే నాగార్జున. దానికి మొగడొచ్చాడు టిఎఫ్ఎల్లోనే కాదు హాలీవుడ్ లో కూడా బాలీవుడ్ ఎక్కడ వరల్డ్ వైడ్ ఇండస్ట్రీ ఇట్టు కొడుతుంది. మేడం బుజ్జికి ప్రభాస్ గారికి ఆ మధ్య కాంబినేషన్ అయితే వేరే లెవెల్. మనం ప్రభాస్ గారిని ఒక కామెడీ యాంగిల్ లో ఆ యాంగిల్ చూసి చాలా రోజులు అయింది. మళ్ళీ యాక్షన్ గా కాదు కామెడీగా కూడా నిరూపించారు. మన నాగార్జున గారు ప్రభాస్ ని అలాగే చూడాలనుకున్నాం, అలా 100% చూపించారు. అంతే సార్ చెప్పండి సార్ హాలీవుడ్ పనికిరాదు. హాలీవుడ్ ఇప్పుడు మొత్తం దాటి ఎక్కడికో పోయింది. కమల్ హాసన్ యాక్టింగ్ ఎలా ఉంది సార్ ఇందులో? మొత్తం మూవీలో ప్రతి ఒక్కరు అమితాబ్ బచ్చన్ కానీ ప్రతి ఒక్కరు యాక్షన్ మ్యాడ్ మ్యాక్స్. ఇంకా మళ్ళీ ఇట్లాంటి సినిమా వస్తుందో లేదో నాకు తెలీదు. మళ్ళీ రాజమౌళి వస్తే తెలీదు. నాకు ఇంకా అసలు మాటలు లేవు, మొత్తం వేరే ఉంది లోపల. నాగస్విన్ సినిమాటిక్ యూనివర్స్ విల్ డెఫినెట్లీ బ్రేక్ ఆల్ ఇండియన్ సినిమా రికార్డ్స్. దట్స్ ఇట్. లాస్ట్ 5 minutes అయితే పిచ్చ క్రాక్, మైండ్ బ్లోయింగ్. అసలు మాటలు లేవు ఇంకా, అంతే. నాగార్జున పాయింట్ ఫస్ట్ అంతే. సెకండ్ హాఫ్ సూపర్ మూవీ సూపర్. సార్ ఇక్కడ రండి సార్, మీరు అరే టీ షర్ట్లు వేసుకున్నారు, ఇక్కడ రండి. మంచిగా టీ షర్ట్లు వేసుకున్నారు, చెప్పాలి కదా సార్ ఎట్లుంది సార్ ప్రభాస్ యాక్టింగ్? అది సూపర్ ఉంది, హైలైట్. నేనైతే ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి. ఛత్రపతి సినిమా చూసి పిచ్చోని అయిపోయిన, ప్రభాస్ని ఫ్యాన్ అయిపోయిన, పిచ్చా ఫ్యాన్, మైండ్ బ్లోయింగ్ అంతే. సార్ మీ టీ షర్ట్ కూడా వేసుకున్నారు సార్, కల్కి టీ షర్ట్ కూడా వేసుకున్నారు సార్. ఎలా ఉంది అమితాబ్ బచ్చన్ ప్రభాస్ కాంబినేషన్? సూపర్ బుర్రపాడు సినిమా అయితే హైలైట్, ఎక్సలెంట్. హాలీవుడ్ ఎవరు అసలు బాహుబలి రికార్డ్ ని కాళ్ళ కింద పెట్టి తొక్కుతుంది ఇట్లా, నేను గ్యారంటీ. అట్లా చెప్తా, ఎర్రగడ్డలో ఉంటా. అసలు 2000 కోట్లు అది 3000 5000 కోట్లు కలెక్ట్ చేస్తుంది, నాది గ్యారంటీ. ఎంత హైప్స్ అన్నా పెట్టుకొని వెళ్ళండి. పిచ్చే సినిమా అసలు. బుర్రపాడు మీరు చూసారా సినిమా? ఆపండి, వెళ్ళండి ఫస్ట్. మామూలుగా అమ్మట్లే, 1000 రూపాయలన్నా 5000 అన్నా పర్లేదు బ్రో, పోండి. స్క్రీన్ మీద అమితాబ్ బచ్చన్ ప్రభాస్ కమల్ హాసన్ ఎలా ఉంది? అవన్నీ జస్ట్ నెయిలు. మీరు వచ్చే క్యామియో రోల్ని చూస్తే అసలు ఒక్కొక్క క్యామియో రోల్కి బుర్రా పాడైపోతుంది. అసలు నేను చెప్తున్నా కదా, బాహుబలి రికార్డు పలగా అసలు క్రాస్ అవ్వకపోతే నా పేరే మార్చుకుంటా చెప్తున్నా కదా. ఇక అందరూ సలార్ ఎవరు? అన్ని ఎలివేషన్లు కాదు, ప్యూర్ సినిమా. ఇంటర్వెల్ తర్వాత ఎట్లుంది సార్? అసలు ఇంటర్వెల్ తర్వాత నాకు బ్రెయిన్ పని చేస్తలేదు ఫస్ట్. ఈడ నాకు అన్న స్పాయిలర్ వద్దు. అసలు చెప్తున్నా కదా, బుర్రా పాడు. అసలు ఇంకా చేతులు షేక్ అవుతున్నాయి. అసలు సినిమా ఎట్లుందంటే ఓవర్ హైప్ చేస్తలేదు. మీరు ఎంత హైప్ పెట్టుకొని పోండి బ్రో, రీచ్ అవుతారు. మీ హైప్ చాలా తక్కువ, పని చేయదు. సినిమా ముందు మీ హైప్ ఈడు ఉంటుంది. ఇంకా సినిమా ఆడింది రెబల్ స్టార్
జై రెబల్ స్టార్. సార్ ఎట్లా ఉంది సార్ ఎలా ఉంది సినిమా? మూవీ చాలా బాగుంది. మనిషి లాస్ట్ అదే ఒక ఒక కలియుగం అంతైంది ఎలా అయిందో మరో యుగం అనేది ఎలా ఉంటుంది ఇప్పుడు రెబల్ స్టార్ చూపించారు. చాలా బాగుంది సినిమా. లాస్ట్ క్లైమాక్స్ అద్దరిపోయింది సినిమా మొత్తం. ఒక లాస్ట్ క్లైమాక్స్ మాత్రం ఒక ఎత్తు, చివరి క్షణం వరకు రేపటి వరకు కూడా మరీ మర్చిపోయే కళ్ళ ముందు తిరిగే మూవీ ఇది. ఎన్నటికి చూడలేము ఇలాంటి ఫిల్మ్ని. నాగవంశీ గారు అద్దరు తీశారు మూవీ. కేక సరే అబ్బాయి అసలు అన్న చూసారా మంచిగా టీ షర్ట్ కూడా వేసుకున్నాను అన్న. ఎట్లుందన్న మూవీ? మూవీ మాత్రం సూపర్ ఉంది మేడం. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ప్రతి ఒక్కటి ఉంది. మన నాగార్జున విఎఫ్ఎక్స్ తోటి మాత్రము వేరే ప్రపంచం చూపించింది భయ్య. మన తెలుగు చరిత్ర మొత్తం మహాభారతం చరిత్ర మాత్రం విఎఫ్ఎక్స్ తోని అసలు వేరే లోకాన్ని తీసుకెళ్ళిపోయిండు. మొత్తం మనం ఎక్స్పెక్ట్ చేయని క్యారెక్టర్స్ మొత్తం మూవీలో మొత్తం అన్ని 5-6 మంది క్యారెక్టర్ ఉన్నాయి. రివీల్ చేయొద్దు. మన రిచర్ కూడా తెలియదు మా క్యారెక్టర్స్ ఉన్నాయి సార్. మళ్ళీ అంటే ఇంకా నెక్స్ట్ గ్రాఫిక్స్ కానీ ప్రభాస్ అని యాక్టింగ్ కానీ అమితాబ్ బచ్చన్ గారి యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ అమ్మా. అశ్వత్థామది వేరే సూపర్. థ్యాంక్ యూ. ఇక్కడ రా నువ్వు అప్పటి నుంచి అరుస్తున్నావు. ఇడికి రా ఏం కదా రా చెప్పు ఏం కాదు చెప్పు అన్న. ఎట్లుంది అన్న? బాగుంది సినిమా, సూపర్ హిట్ మూవీ. డార్లింగ్ ఫ్యాన్స్ ఇక్కడ డయాడ్ ఫ్యాన్స్. సినిమా బాగుంది. కిరాక్. రెబల్ స్టార్. జై రెబల్ స్టార్. బుజ్జి క్యారెక్టర్ ఎట్లుందన్న? బుజ్జి క్యారెక్టర్ బాగుంది. ఫుల్ మూవీ బాగుంది. జై రెబల్ స్టార్. ఇట్లా ఉండాలి మంచిగా చూడు మంచిగా చెప్పండి. కల్కి అనేది ఒక డ్రగ్స్ లాంటిది. కొన్ని రోజులు అట్లా మైండ్ ఉండిపోతుంది అంతే. ఈ డైలాగ్ తో మీరు హిట్ అవుతారు. ఇక్కడ రండి. ఎలా ఉంది అంటే ఒక స్క్రీన్ మీద అంత పెద్ద మల్టీ స్టార్స్ మంచి యాక్టర్స్ ఉన్నారు. మీకు ఎలా అనిపించింది వాళ్ళంతా? అవన్నీ కొంతమంది బయట కావాలని రివీల్ చేస్తారు, కొంచెం లోపలికి ఎంజాయ్ చేస్తేనే బాగుంటాయి అవన్నీ. కానీ కాలిపిల్లు రివీల్ చేస్తారు, అలా ఎంజాయ్మెంట్ ఏమో తెలియదు. కానీ ఎంతమంది ఎంజాయ్ చేసినా ఏం చేసినా మనకు ఒక డ్రగ్స్ లాగా కొన్ని రోజులు అట్లా నిలిచిపోతాం మైండ్లో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లేడీస్ హాయ్ మేడం. హాయ్ హలో ప్లీజ్.